కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన మహిళను కాటికి పంపారు అక్కడ వైద్యులు. భర్త యోగయ్య కుటుంబ సభ్యులు కథనం ప్రకారం ప్రకాశం జిల్లా పొట్లపాడు గ్రామానికి చెందిన యాదగిరి లక్ష్మి కడుపు నొప్పితో బాధపడుతూ వినుకొండ పట్టణంలోని మాధవ హాస్పిటల్ కి వెళ్లారు. అక్కడ వైద్యురాలు లక్ష్మికి వైద్యం చేసి సాయంత్రం వరకు సలైన్ పెట్టి మందులిచ్చి పంపించారు. ఇంటికి వెళ్లిన లక్ష్మి శనివారం సాయంత్రం వైద్యులు మందులు వేసుకున్న కాసేపటికి అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందారు. వైద్యురాలు నిర్లక్ష్యంగా చికిత్స చేయటం వల్లనే తన భార్య నిండు ప్రాణాలు పోయాయని ఆరోపిస్తూ మృతదేహంతో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యం వైద్యం వికటించి తన భార్య ప్రాణాలను బలికొన్నారని, ఇటువంటి వైద్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేతకాని వైద్యం చేసి లక్ష్మిని చంపేసిన వైద్యురాలు లైసెన్స్ రద్దు చేసి ఆసుపత్రిని సీజ్ చేయవలసిందిగా వారు డిమాండ్ చేశారు.